సైకో సిద్ధార్థ్ చిత్రం పూర్తిగా ప్రేమ బ్రేకప్ నేపథ్యంలో సాగుతుందని హీరో శ్రీనందు తెలిపారు. బ్రేకప్ జరిగిన విషయాన్ని హాస్యభరితంగా ప్రేక్షకులకు చూపించినట్లు వివరించారు. సామాన్య కుటుంబాల మధ్య ఇంటిలో ఉండే ఒక అబ్బాయి కథే ఈ చిత్రమని అన్నారు. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వివరించారు. సైకో సిద్ధార్థ్ చిత్రం ప్రమోషన్లో భాగంగా భవానీపురంలోని బాక్స్ 22 క్రికెట్ ప్రాంగణంకు చిత్ర యూనిట్ విచ్చేసి సరదాగా హీరో హీరోయిన్ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా హీరో శ్రీనందు, హీరోయిన్ యామిని భాస్కర్తో ఫోటోలు దిగేందుకు స్థానిక ప్రజలు పోటీ పడ్డారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీనందు మాట్లాడుతూ తాను నిర్మాతగా తొలిసారి సైకో సిద్ధార్థ్ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను సిద్ధార్థ్ క్యారెక్టర్తో ప్రేక్షకులను అలరించనున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడ నగరం నుంచి తన చిత్ర ప్రమోషన్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తాను విజయవాడ వాసిని అని సినిమాపై ఆసక్తితో హైదరాబాద్కు వెళ్లడం జరిగిందన్నారు. యూనిట్ అంతా కలిసి ఒక టీమ్గా పనిచేసి చిత్రాన్ని తక్కువ బడ్జెట్లో నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తమ సినిమాలో ఉన్న కథబలాన్ని నమ్మి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారని తెలిపారు. అనంతరం హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ తాను విజయవాడ వాసిని అని గతంలో పలు ప్రముఖ చిత్రాలలో ముఖ్య పాత్రలతో నటించడం జరిగిందన్నారు. హలో అందరికీ నమస్కారం. నేను శ్రీనందు. చాలామందికి మీ అందరికీ నేను సుపరిచితుడిని అయి ఉంటాను. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే నా సొంతూరు అంటే మా నాన్నమ్మ గారిది మా నాన్న వాళ్ళది విజయవాడే. ఇంకా మా అత్త వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. సో మా అత్త వాళ్ళు అందరూ ఇంకా ఇక్కడే ఉంటున్నారు. బట్ మా నాన్నగారు ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్ళటం జరిగింది. బట్ ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే నేను విజయవాడ పిల్లోడిని అని చెప్పి చాలామందికి తెలీదు. సో ఆ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ చాలా సంతోషంగా ఉంది విజయవాడకు వచ్చి అమ్మవారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ప్రీమియర్ షో వేయటం. ఇన్ని సంవత్సరాల నా ఈ జర్నీ ఆఫ్ మై ఫిల్మ్స్లో ఎప్పుడు కూడా నేను విజయవాడలో ఒక ప్రీమియర్ వేసేంత అవకాశం నాకు అసలు కలగలేదు. నేను ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన సినిమా నా సొంతూరు అయినటువంటి విజయవాడలో అమ్మవారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక స్పెషల్ ప్రీమియర్ షో వేయటం అనేది నేను చాలా ఫస్ట్లీ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆల్సో ఆశీర్వచనంగా నేను ఫీల్ అవుతున్నాను. సో సైక్ సిద్ధార్థ అనేటువంటి సినిమా నేను నిర్మించడం జరిగింది. అండ్ వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేశాడు, యామిని భాస్కర్ హీరోయిన్గా చేసింది. అండ్ ఈ సినిమాని సురేష్ బాబు గారు కొన్నారు. రానా దగ్గుబాటి గారు సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు గత 10 ఏళ్లలో పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం తర్వాత పూర్తిగా కొని విడుదల చేస్తున్నటువంటి సినిమా సైక్ సిద్ధార్థ. సో మా మీద నమ్మకంతో పాటు, మా ట్రైలర్ మీద నమ్మకంతో పాటు లెజెండరీ ప్రొడ్యూసర్ లైక్ సురేష్ బాబు గారి సినిమాని నమ్మి మీ అందరి ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి మరింత నమ్మకంతో మీరు హ్యాపీగా సినిమాకి రావచ్చు. జనవరి 1వ తారీఖున విడుదలవుతోంది 2026. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నమస్కారం. చాలా థ్యాంక్స్ మీ అందరూ ఇవాళ మా టీంని కలవడానికి వచ్చినందుకు. విజయవాడలోనే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. సినిమాలు చేద్దాం అనుకున్న తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను, సిద్ధార్థ కాలేజ్ బందర్ రోడ్లో. సో అంటే కొన్ని ఫిల్మ్స్ చేశాను. కాటన్ రాయుడులో పవన్ కళ్యాణ్ గారితో చేశాను. నా ఫస్ట్ మూవీ రభస ఎన్టీఆర్ గారితో చేశాను. 2-3 సినిమాలు హీరోయిన్గా చేశాను. తమిళ్లో ఒక సినిమా చేశాను. బట్ మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత సైక్ సిద్ధార్థ అనే మూవీతో నేను మళ్ళీ ఐ థింక్ కమ్బ్యాక్ అనే అనుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకా మెచ్యూరిటీతో, అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాను హైదరాబాద్లో సినిమాల మీద పిచ్చితో సినిమాలు చేయాలని చెప్పి. మేబీ నౌ ఐ ఫీల్ ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ సినిమా అండ్ ఇంకా మంచి బెటర్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకొని ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. హలో అండి, నేను వరుణ్. నేను ఈ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. నందు ప్రొడ్యూస్ చేశారు. ఈ ట్రస్టెడ్ మీ కంప్లీట్లీ అండ్ ఐ హోప్ తన ట్రస్ట్ని నేను నిలబెట్టుకున్నాను. అండ్ విజయవాడకి వచ్చి వీళ్ళ హోమ్ టౌన్ వచ్చి ప్రమోట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ 6:30కి షో ఉంది. కాసేపట్లో షో చాలా బాగా జరుగుతుందని కోరుకుంటున్నాను. అండ్ మూవీ చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ఇప్పటివరకు. సురేష్ బాబు కఠినుడు, అస్సలు ఏది తీసుకోడు, కాంపౌండ్లోకి ఏది వెళ్ళదు. సో అలాంటిది మా ఫిలిం లోపలికి వెళ్ళి రాత్రి చూసి పొద్దున్న కొనడం జరిగింది. నిజంగా వాస్తవం. సో సురేష్ బాబు గారు ఓకే. సో సురేష్ బాబు గారు అట్లా రాత్రి చూసి పొద్దున్న కొన్నారంటే అది సీల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే